హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాచ్ అవార్డ్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి ఇండియాలోనే ఉంటుంది. 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఫుల్ టైం వర్క్ అనేసి కూడా చెప్పడం జరిగింది. 0 to 2 స్కిల్స్ మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఎటువంటి స్కిల్ లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీకైతే ఇది వారం కిందట రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క కంపెనీకి మనకి లిసా బ్రిగ్స్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. matchawards.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఈవిడైతే CFO అండ్ ఏఐటీగా పనిచేస్తున్నారు. అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్గా, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చూడడం అనేది జరుగుతుంది. అలాగే అబౌట్ ద జాబ్ వచ్చేసరికి ఓవర్ వ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. ఎంబార్క్ ఆన్ యాన్ ఎక్సైటింగ్ జర్నీ విత్ అవర్ వైబ్రెంట్ టీమ్ యాజ్ ఏ రిమోట్ కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దిస్ పొజిషన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వర్స్ హూ ఎక్సెల్ ఎట్ ఎన్హాన్సింగ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ డెలివరింగ్ సెల్లర్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే ఫ్యాసినేట్గా ఉంటారో దీంట్లో వర్క్ చేయొచ్చు. అలాగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ జాయిన్ us to make a scientific impact through టాప్ నాచ్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మంచిగా అయితే ఇక్కడ సర్వీస్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ రీసాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో కీ డ్యూటీస్ అంటే డ్యూటీ యొక్క కీస్ అనమాట ఇవి. సో అడ్రస్ కస్టమర్ ఇంక్వైరీస్, సో ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కాన్కరెన్స్ త్రూ ఫోన్, సో వాటి యొక్క కాన్కరెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఫోన్ ద్వారా, అలాగే ఈమెయిల్ ద్వారా, లేదంటే లైవ్ చాట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఎంపతి అండ్ ఎక్స్పర్టైజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ప్రైసింగ్. సో మీరైతే కస్టమర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సో వాటి యొక్క సర్వీసెస్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రైసింగ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రోడక్ట్స్ ఏమి ఇస్తారు అనేది కూడా మీరు చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి కస్టమర్స్కి అందించే విధంగా ఉండాలి. వర్క్ క్లోజ్లీ విత్ కాలేజెస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ క్విక్ అండ్ ఎఫెక్టివిటీ రీసొల్యూషన్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్. సో ఏవైతే కస్టమర్ యొక్క ఇష్యూస్ ఉంటాయో వాటిని మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉంటాయి. వాళ్ళతో వర్క్ అనేది క్లోజ్లీగా చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంక్లూడింగ్ సూపర్ ఫోన్ మేనర్స్ అండ్ క్లియర్ ఆర్టికల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ అండ్ ద స్టే ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫాస్ట్ మూవింగ్ ఎన్వైర్న్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ విత్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది.
ఓకేనా. సో ఇది మొత్తం డీటెయిల్స్ అనమాట ఈ యొక్క జాబ్కి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటూ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.